కంటిన్యూస్గా 1 minute to 1.5 minutes. Sir, నడిచినంత సేపు I want you to please clap, clap and clap. Kind request, please. Hands up and clap. Please do welcome our favorite personality on the police board, Director General of Police, Dr. Gautam Sawanga, who is here with us. I request everybody to please clap, clap and clap as a sign of respect. A person of morals, a person of values, above all, a person who has concern towards his fellow beings. His only intention in his mind is always citizens, public and public. Save the people, serve the society, only with morals and ethics is our favorite DGP sir with us now. Thank you so much, sir, for bearing us, for looking at our concerns and still working out 24-hour round the clock. It's a pleasure having you here, sir. Ladies and gentlemen, we have this again our Director General of Police, Gautam sir. Hello sir. We are very happy to have you again back on the stage. నాది 10 నిమిషాలు. అందరూ కూర్చోండి. ఈరోజు వేదికను అలంకరించిన గౌరవనీయులు రాష్ట్ర డీజీపీ గారు శ్రీ గౌతమ్ సవాంగ్ గారు, అలాగే ఏడీజీ వెల్ఫేర్ శ్రీధర్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్స్, డెలిగేట్స్, అదేవిధంగా స్టాల్స్, ఇండస్ట్రీ నుంచి మనకు 35 స్టాల్స్ ఏర్పాటు చేసి ఇగ్నైట్లో భాగంగా ప్రజలు ఎవరైతే విజిటర్స్ వస్తున్నారో వారికి, అదేవిధంగా మన పోలీస్ ఆఫీసర్స్ కూడా రకరకాల స్టాల్స్ను సందర్శించి ఏ ఫీల్డ్లో ఏ టెక్నాలజీ వినియోగంలోకి మనం తీసుకురావచ్చు, వాటిని ఏ విధంగా మనం ఇన్వెస్టిగేషన్స్లో వాడుకోవచ్చు అన్న దానికి చాలా ఇండస్ట్రీ నుంచి మనకు పెద్ద ఎత్తున పార్టిసిపేషన్ ఇక్కడ దొరికింది. దాంట్లో భాగంగా ఈరోజు వారందరినీ ఇక్కడికి పిలిపించి ఒకసారి డీజీ గారి సమక్షంలో వారు పర్పస్ ఏంటి, వాళ్ళ టెక్నాలజీ ఏమి షోకేస్ చేశారు, అదేవిధంగా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇటువంటి ఇన్సిడెంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసేందుకు గాను. ఐ రిక్వెస్ట్ ఆర్ సత్య రాజేంద్ర సింగ్, IIIT శ్రీ సిటీ, దయచేసి స్టేజ్ మీదకి రావాలి. సత్యేంద్ర రాజేంద్ర సింగ్, IIIT శ్రీ సిటీ, ప్లీజ్. Good afternoon, everyone. My name is Satya Rajendra Singh, research scholar, IIIT Sri City. Sir, good afternoon, sir. 34 years of experience మీకు. మీ ఎక్స్పీరియన్స్లో మేబీ మీరు జాయిన్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వి నెవర్ బోర్న్, మేము పుట్టను కూడా పుట్టలేదు. యూ క్రాక్డ్ సో మెనీ కేసెస్, ఈవెన్ యూ గ్రాప్ ప్రెసిడెంట్స్ అవార్డు మీరు విన్ అయ్యారు. మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి, చాలా విన్ అయ్యారు. బిఫోర్ టెక్నాలజీ మీరు చాలా ఫేస్ చేశారు. టెక్నాలజీ అప్గ్రేడ్ అయిన తర్వాత కూడా మీరు డిఫరెన్స్ చూస్తున్నారు. కెన్ యూ, ఐ హ్యావ్ 2 questions. ఫస్ట్ క్వశ్చన్, టెక్నాలజీ అప్గ్రేడ్ మీకు ఎంతవరకు హెల్ప్ అయిందని అడుగుదాం అనుకుంటున్నాను. రైట్, సో ప్రజెంట్ ఈ స్టాల్లో కంప్యూటర్ విజన్, డీప్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ కింద మేము ఒక ప్రాజెక్ట్ చేశాము. మా అప్లికేషన్ ప్రకారము వెన్ ఎవర్ వి క్యాప్చర్ ఏ ఫోటోని క్యాప్చర్ చేసినప్పుడు ఆ ఫేక్ ఫోటోనా లేదా రియల్ ఫోటోనా అని చెప్పడం కోసం చేసేస్తున్నాము. ప్రజెంట్ ఎలా ఉంటుందంటే డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత మనం ఫేక్ ఫొటోస్ని ఈజీగా క్రియేట్ చేస్తున్నాము. ఆ ఫేక్ ఫొటోస్ని, ఫేక్ ఐడెంటిటీని అవాయిడ్ చేయడం కోసం మా టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. We already under implementing so many technologies. One among them is face anti-spoofing. That is a stall which we are running right now, sir. An unmanned rover. Without human interaction, a device can be roving. That is one more technology we are displaying, sir. So we are happy
టెక్నాలజీ ఎంతవరకు అప్గ్రేడ్ అయింది, హౌ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ది సొసైటీ అని చెప్పడం కోసం ఈ స్టాల్ ఉండడం, పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం, దీంట్లో పార్టిసిపేట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సత్య గారు, ట్రిపుల్ ఐటీసీ సిటీ. వి వెల్కమ్ యూ. అట్ ద సేమ్ టైం చెన్నా రాయుడు బండారు, ఈయన ఇన్ఫోస్పెక్ టెక్నాలజీస్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. దే ఆర్ ఇన్ టు ఫేస్ రికగ్నిషన్ సర్వీసెస్. ఇక్కడ స్టాల్ ఉంచారు. చెన్నా ప్లీజ్. Thank you, sir. Thanks. I thank the DGP and DG Technical Services for providing an opportunity to portray InfoSpoke technology, which is based out of Dallas, Dubai, and Hyderabad. We are a forward-looking company. Our company is filled with IITs and IIMs. I am the CEO of the company, sir. I am an alumni of IIM Bangalore. I worked for Accenture for many years. I led the forensic audit team in terms of curbing fake recruitments. And with that experience, we started InfoSpoke 3 years back with a vision to provide safety to citizens especially. We have our product, which is Aviros, which won a PhD from Carnegie Mellon to my founder, Vikram Gupta. Our FRS solution can be used by using a normal phone, and you can integrate, you can track any person of interest. If you have 1 lakh cameras, we are openly challenging companies that will be able to track persons of interest even if they are wearing masks. We have our stall at A14, right? We have the live demo and we have tested some officers, and we urge the police department to provide us the complex challenges. And we have solutions on crowd density, we have solutions on vehicle number plate tracking, and we use one of the most advanced video AI analytics. We have robotic process automation which sell gold for Al Razi Bank. Our robots sell gold for about 3 to 4 crores every day, sir. We have about 400 bots running 24/7, and we are excited to serve AP Police, and we can customize. Yesterday I was listening to the Honorable Chief Minister's vision of tracking, culprits. If we provide us an opportunity, we'll be able to track all the temples using, we have a video scheduling, video scheduling module wherein, we can play around with any video. We have video summarization. I was talking to one of the officers yesterday from Srikakulam that he had taken 12 hours to watch the surveillance video. If you provide an opportunity, we will identify photos within half an hour time. We have video summarization modules which can help you. We will try to become a worthwhile partner to you, sir. Look forward to your support, and please visit our stall at A14, and thank you for providing opportunity to us. Thank you. థ్యాంక్ యూ చెన్నా. యు ఆర్ రెఫరింగ్ అబౌట్ రామతీర్థాలు. చెన్నా సార్, చెన్నా రాయుడు బండారు. దే ఆర్ ఫ్రమ్ ఇన్ఫోస్పెక్ సార్. ఇన్ఫోస్పెక్. జస్ట్ గో. Thank you, Chana. You were referring to that Ramatirthalu incident where one of our sub-inspector reached that stall and he has given some videos, because they are taking a lot of time to visualize those videos. 12 hours of video that has been given to them, sir, and they are on the job. Then we have Shashikant Nandi, ProSoft, E-Solutions India Private Limited. Shashikant Nandi, please come. Good evening, everyone. Good evening, sir. It's a great honor to be present here among a distinguished individual. Hello. Okay. So today I am representing ProSoft E-Solution India Private Limited, which is a software-based company from Karnataka. Actually, our software product is for law enforcement agencies only. As some of you may know,
that we have provided this CDR analysis tool for all law enforcement agencies from local station to national, international agencies like CBI, CID, NIA, ED, IT, mention few some. So what this product is, we will use this tool to analyze the call detail records, which is only for law enforcement agencies. So in this we have so many features, like you can use any of the data like Aadhaar database, RTO database, LPG database, any of the data you can collaborate with this application. You can make a connection to this application and you can use this here to analyze the CDR details. And also you can import the SDR data also in this application, and you can update to the call details and you will get extinct and very useful reports from this application. And also sir, this is one of the most efficient tool which is used all over India till today from all law enforcement agencies. So it's my great pleasure, because I can't explain in depth for about this tools to the public due to this confidential data. So that's why it's my great pleasure that the organizers have provided this opportunity to explain our product, and I am very thankful for everyone present here. Thank you sir, thank you so much. Thank you Nandi. Avinash Appugowda, Equizen Private India Private Limited, Prema Equizen. Avinash Appugowda, please come. Good evening everyone. My name is Avinash Gowda. I am representing a company called Prama Equizen India Private Limited. Prama Equizen India Private Limited is around 13-year-old company, basically engaged in a research and development of CCTV and its allied products. So in a way, before I get into the point the solutions which we offer, our journey to this level from past 10 years, I want to give you a small snapshot. Way back in 2006-07, when under the able guidance of my MD, Mr. Ashish Dakkan, we started this company, and we started engaging with multiple technology partners across the globe and sourcing the best technological partners to India. And today, we are very proudly would like to share you that we have our own manufacturing facility at Maharashtra, Vasai, which is around 24 lakh square feet capacity and serving around 8 lakhs camera per month. So why it is very important is because it is very critical to have the manufacturing facility in India, because under the Prime Minister's initiative Made in India, it is very important that we as an Indians should have our own structure, our own product lines which is 100% native to India. And secondly, all the solutions which we manufacture is very compatible to Indian weather and it is more suitable to Indian conditions. We have around 51 branches. We have various solutions under law and order. It starts from mobile enforcement, and you talk about body-worn cameras. We are having automatic number plate recognition cameras. We have various behavioral analysis which is suitable for law and order enforcements. No, it's very, very short time to be honest in order to say, because we have 3,000 plus range of solutions. And regards to the police department, we have a stall here on the dead end corner. Please visit to us. We have some very exciting products which are suitable especially for police departments. I think I'll leave my message here. You can come down and have a live session with us. Any inquiries you can able to reach out to us. Thanks a lot. Thank you. Now I call Srinivasa Rao Garu, Nexi Private Limited. Good afternoon, sir. Thank you for giving us this opportunity to participate in this. It's Spice Incidental. We have launched our new innovations in the Defense Expo on the last February, just before COVID. And just a week before I met Sri Palraj Garu, he has given me this opportunity to launch all our products here again.
Of course, we have several solutions, but since time is very constrained, I would like to take brief about what the new products, what we have showcased here and what we are our future innovations. We are focused in the last 15 years on the face detection technology, from mathematical algorithm to the neural technology now. I think Ms. Channa has covered a lot on this. We have moved all our face detection technology to the edge devices. For example, this is our new future product which we are going to launch, developed in India, designed in India and getting manufactured elsewhere. This can store 30,000 face IDs, and we are bringing at less than $100 and $150, which can go into every home security, to every constable level. Because face detection technology, all this while you must have seen that it consumes a lot of bandwidth and it requires very high-end computing. Luckily 2 years back, the edge computing started. That means all the processors are residing in the small chip behind it, and you don't need any GPU-based technology to do the face detection. And face detection requires, such as though it is designed on the artificial intelligence, but it has to be machine learned. We are proud to say that we work with most of the OEMs across the globe, giving our algorithm and making it getting matured a lot. So today it recognizes all skins of across the globe, all kind of skins, all kind of stones, the faces, everything. And we have put up this stall here to showcase the technology where we have an A2. You can see we have also launched underwater drone. We are the first company to develop these drones in India, and we've been received the appreciation from the National Home Minister Dr. Rajnath Singh and all. Thank you very much for giving us the opportunity to participate, and we are proud to be associated with you. We have also done certain past vehicles. Falcon vehicle is designed by us, Race is done by us, Hawk is designed by us in the Kurnool. Thanks for those SPs and the IGs worked with us in the past, and we look forward for your future association, sir. We work on all the system integrated technologies and work on the case-to-case scenarios. And never the last, this can move into every home. I think you must have seen that a lot of cars getting locked and the people die. This can recognize. And in cyber security, if every home has got the smart TV, if this is integrated with that smart TV, the child cannot watch, because it can recognize child face and the adult face, and it doesn't allow him to buy through the Amazons or anything, any equipment, which is not allowed by the parents. Same time, any adult content cannot be seen on this. This is as precise and efficient with us. Thank you so much, sir. Thank you, Srinivas Garu. I call upon N. Elan Chezian, Fixsoft Solutions, please. So, good evening to all. Myself, Elan Chezian. I'm from Fixsoft Solutions, Chennai. So, it's a great honor to meet you, sir. Here we have our company provides solutions and products for crime scene investigation. We have the most advanced technologies here for three. Due to limitation, I'll just say 3 devices now. One is for the Faro. It is a 3D laser scanner. It helps you to recreate the crime scene fully. And we have one more product, Forenscope 4K. It helps you to take latent fingerprint without using any powders. And the third product is for the multispectral tab, and it helps you take all the biological fluids from the scene of crime. And these are the latest technology which is being used in India, and I'm so proud they have already procured. Sir has already procured, and they are using it here. Thank you, sir. And thank you all, and that's it from my side. Thank you. Manikanta, MSM Technology. Good evening, sir. Good evening to all. Myself, I am Manikanta, Managing Director of MSM Technologies. We have been developing the IT services since from last 10 years. For the past 2 to 3 years, we are providing some innovative apps to the police department. Among them, the recent one is during the COVID pandemic, we have developed one app called as House Quarantine Application. So our police, AP police are very successful in preventing the foreign returnees to make them house quarantine. Then we have developed a locked house monitoring system. The police is providing a free service for the public
for the safeguarding your houses while you are going for a vacation, so that when the offender enters your houses, the police are getting alarms and they are catching the offenders in live. Like that, so far 17 offenders are caught in live. And a high alert application under the guidance of SP Anantapuram, DIG Sir Anantapuram and DIG Sir Technical Services, we have developed another application. Recently, the Hyderabad kidnapped case is among the most successive case in catching the offenders in a very short period of time. One thing I would like to tell you is the event which has been organized here, it is a very, very superb event. Like this event, we have participated many events, but we have not seen the super successful event like this. This is a very great event, sir. And on behalf of the, for giving us a great opportunity to keep the stalls, we are very thankful to you, sir. On behalf of this, we are ready to provide one small cyber application, sir, if you provide us permission. The application is the sharing of data in a very secret format, sir. The users, when they are sending the data in the form of mails, the mail password or the systems are getting hacked, sir. So to prevent that, what we are going to provide is, we will be providing them to inject the data into some image or video, sir, that could be transferred through mails. So if the data is also leaked, if the image is also leaked, the data could not be leaked out, sir. For this, no cloud service is required and no database is required, sir. We will submit this application, sir, and if you permit us, we are ready to give this application as a free for the public on behalf of police, sir. Sir, thanks a lot for giving us a great opportunity, sir. Thank you, sir. Thank you, Manikanta. You are giving it free, not only police, but also public. We thank you for that. I request Mahendra, Matrix Security, please come on to stage. Good evening, sirs. This is Mahendra from Matrix Security and Surveillance Limited. Let me give you a short introduction about our company. We are in the industry of security and surveillance for more than 18 years, and we have the city surveillance in around 20 cities in India. And some of the milestones are, we are the first to introduce the red light violation system in the country, and we are the first to introduce the body-worn cameras in the country. We have the presence, some of the reputed organizations, some of the reputed offices are, of course, we are working for the police department. Apart from that, we have the presence in Parliament and ISRO as well. And we are the first to have the mobile surveillance with alerts in Delhi Metro and Bangalore Metro as well. We have implemented the state-of-art technologies using the surveillance systems in the Andhra Pradesh. This is the biggest ever project in the field of surveillance in the industry, with 14,770 cameras. So the cameras are including the face recognition cameras, like we can see in the important locations like bus stands and railway stations and temples and all. And red light violation system, automatic number plate recognition, and analytics, the most important analytics, different kinds of analytics, the fixed cameras and the PTZ cameras. We have also the world-class RTG in the Secretariat itself. And we are not only meeting the police, whatever the requirement that comes from the police department, we are always exceeding that expectations from the police department. That's why we are called the most preferred system integrator in the country. Thank you. Thank you, Andy. Prakash Jola, the Hydra Communication. Good evening, everyone. Firstly, thank you for DGP sir and Technical Communications. So,
to giving this opportunity. We are to demonstrate or showcase our product. Basically, ITRA is a global company, and presently we have built our communication for the first in India 120 kilometer deep sea in the coast part of Trivandrum to Kochi. That region, from there we have given 120 kilometer seamless communication, radio communication, and also we have built the first DMR Tier 3 trunking for the one of the state police, Kerala police, and also we have a special product called EPAC. Presently, if any disaster, earthquake, anything happen for the conventional system, like normally we go and build the tower or put the antenna and put power supply, and this consuming time. So we cannot build the immediate instant communication for any disaster, anything happen, so earthquake. So in this scenario, we have a special product called EPAC. So presently there is a, this product is using by many state police, and this product can be just power on, and you can use like a 100 to 200, 300 kilometer without seamlessly. So we are not use any backbone like a micro link or lease line. So this will establish your very quick communication, and also information can be passed to the headquarter through the GSM if you have available any 2G, 3G network. So this is a number one solutions. Presently we have presented this solution, and also we have given TS police CM convoys for the 100 kilometer without any backbones. It's perfectly working, and SDF and ATS departments we are given, and Uttarakhand police they are using, and Maharashtra police they are using, and moreover the plus point is a single frequency. To build a long distance communication, normally you need a multiple frequency that may cost you, you have to get from the spectrum, from the WPC. Presently getting the spectrum from WPC is very horrible, and it's not so easy. So we have developed the technology which is used only one frequency can build long distance communication 200, 300 kilometer in a one stretch. So we have a product that is built 32 hops. 32 hops means one hop can be covered with a 10 kilometer. So if there is any incident took place, there is a 10 people, they can carry this backpack and stand, and automatically it will build the network. They can communicate around 100 kilometer coverage or 200 kilometers seamlessly. So you no need to put an antenna, tower, and I need a micro link or lease line, or we are depending on operator network. This is not required entirely. This is very fantastic and best solution for the critical communication and disaster events and any emergency and fire, this kind of. So we have multiple solution also in LT and body on camera, and we are into face recognition, many other products we have. So we can, everybody can visit our A11 stall. So thanks for giving this opportunity to show us. Thank you very much, sir. Thank you. Thank you. I request Srikanth Maganti, Palo Alto. Good evening. Good evening, sir. So it is an honor to get this opportunity to speak in front of you. So my name is Srikanth Maganti. I am from Palo Alto Networks. So Palo Alto Networks is an American company. So we provide cybersecurity solutions for enterprise data centers. So today you all know that cybercrime is increasing every day. Today, once we open the paper, we are able to see so many cybercrime related articles being published every day. So that is gaining a lot of importance, and it's becoming everyday challenge to the cyber police. So our solutions, we empower the cyber police to detect and investigate and protect your digital information of a common man and a common citizen. So these solutions are typically deployed in enterprise data centers and endpoints, even laptops, tabs, and everywhere, because the digital data is prevalent everywhere. It is there in the data centers, cloud, endpoint, wherever it is. So that's why it's very much attracting to the hacker, and we need to actually investigate and detect and protect your data from theft. So we provide one of the important machine learning enabled technology called next generation firewall, and also we have SOC enabled automation solutions which will help the cyber police to detect and investigate and actually protect their citizen information. So Palo Alto has been a leader for the past 10 to 15 years in these technologies, and I'm very happy to mention that already some of our technologies are being deployed in AP Police and Intelligence Department also, and we are looking forward to provide more solutions.
So I request you, we have set up a stall also here at Extreme ICT Technology. I would request you and cordially invite to please come and visit them. We'll be glad to explain more about them. Thank you so much. Thank you. Now I request Kushwant, Padmavati Mahila University. అందరికీ నమస్కారం. నా పేరు కుష్వంత్. మేము పవన్ ఎంపవర్ సొల్యూషన్స్ అని ఒక విలేజ్ స్టార్టప్ నుంచి వచ్చాం. మేము సెక్యూరిటీ డివైజెస్ అండ్ ఉమెన్స్ కావాల్సిన సెక్యూరిటీ డివైజెస్ కానీ కెమెరాస్ కానీ బ్యాంక్స్ కావాల్సిన సెక్యూరిటీ డివైస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ విలేజెస్లో టెక్నాలజీ అనేది జస్ట్ ఒక సిటీస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే, ఒక మనీ ఉన్న వాళ్ళకి మాత్రమే కాకుండా విలేజెస్లో ఉన్న వాళ్ళు కూడా టెక్నాలజీస్ యూస్ చేసుకోవాలనే ఉద్దేశంతో అతి వెరీ లో కాస్ట్తో టెక్నాలజీస్ అన్ని డిజైన్ చేసాం. సో మేము చేసిన టెక్నాలజీస్లో వన్ ఆఫ్ ద టెక్నాలజీస్ GSM బేస్డ్ సెక్యూరిటీ అలర్ట్ సిస్టమ్. ఈ సిస్టమ్ అనేది ఇప్పుడు చిత్తూరు జిల్లా రీజన్లో ఉన్న బ్యాంక్స్ అన్నింటిలోనూ ఇది ఇన్స్టాల్ చేసాం. ఇది ఎలా వర్క్ అవుతుందంటే సీసీ కెమెరా ఉంది. సీసీ కెమెరా అడ్వాన్స్డ్ వర్షన్ ఇది డిజైన్ చేస్తాం. సీసీ కెమెరాని బ్లాక్ చేయొచ్చు, హ్యాక్ చేసేయచ్చు, ఆ పగలోటి ఎత్తుకెళ్ళిపోవచ్చు. సో అది రికార్డ్ మాత్రమే చేస్తుంది. మేము డిజైన్ చేసిన సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఒక దొంగ ఇంట్లోకి వచ్చారు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు తిరుమల దర్శనానికి వచ్చారు, ఇంట్లో ఎవరు ఉండరు. సో మీరు ఏం చేస్తారంటే సెన్సార్ని యాక్టివేట్ చేసి వస్తారు ఆ మిషన్ని. సో ఈ టైంలో ఏం జరుగుతుందంటే ఆ దొంగ ఇంటికి వచ్చిన వెంటనే ఒక సెన్సార్ ద్వారా ఆ దొంగ ఇంటికి వచ్చాడనే ఇంటిమేషన్ మాకు GSM బేస్ చేసుకొని మాకు మెసేజ్ వచ్చేస్తుంది. సో మేము ప్రీడిఫైన్గా ఆ సిస్టంలో నెంబర్స్ని సేవ్ చేసి పెట్టింటాం. ఎలా అంటే ఆ ఓనర్కి ఫోన్ వెళ్ళడం కానీ, అండ్ అలాగే లోకల్ పోలీస్ స్టేషన్కి ఫోన్ వెళ్ళడం కానీ. సో ఈ విధంగా అడ్వాన్స్ ఫీచర్స్ అన్ని ఇన్స్టాల్ చేస్తాం. ఇది ఎలా అంటే ఒక ఫర్ సపోజ్ తను వచ్చి వైర్ కట్ చేసినా కూడా ఆ సెన్సార్ బేస్ చేసుకొని మనకు అలర్ట్ చేస్తుంది. సో తను ఏ విధంగా కూడా తప్పించుకోలేని విధంగా కెమెరా ఇన్స్టాల్ చేసాం. సో తను వచ్చిన వెంటనే నైట్ టైం వచ్చినాడు అనుకోండి, డార్క్గా ఉంటుంది. సో ఫ్లాష్ ఆన్ చేసి మరీ కెమెరా తీస్తాం. సో మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని, ఎందుకంటే మాకు షాప్లో దొంగతనం జరిగింది కాబట్టి మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేయడం కోసం ఈ డివైస్ డిజైన్ చేస్తాం. అండ్ ఈ డివైస్ని మేము కరెంట్లీ ఇన్స్టాల్ చేస్తున్నాం. అండ్ ఇంకో ప్రాబ్లం ఏపీ గవర్నమెంట్ పోలీస్ గవర్నమెంట్ ఫేస్ చేసేది, నాకు 2012లో నిర్భయ కేసు గురించి తెలిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈరోజు న్యూస్ పేపర్ చదివేంత వరకు ప్రతి దాంట్లోనూ ఉమెన్ పైన ఏదో ఒక హరాస్మెంట్ కానీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. దానికి ఎన్ని ఇన్నోవేషన్స్ టెక్నాలజీస్ వచ్చినా కూడా ఒక సెగ్మెంట్ని మనం క్లియర్ చేయలేకపోతున్నాం. అందుకోసం గాను మేము ఉమెన్ సెక్యూరిటీ డివైస్ని లాంచ్ చేస్తాం. మనకి ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఉన్న డివైసెస్ అంతా ఫోన్ బేస్ చేసుకొని వర్క్ చేసుకోవాలి, యాప్ బేస్ చేసుకొని వర్క్ చేసేది. మేము డిజైన్ చేసిన లాకెట్ బేస్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఫోన్ అవసరం లేదు, ఇంటర్నెట్ అవసరం లేదు, వాళ్ళకి ఎటువంటి డివైజెస్ అవసరం లేదు. జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేయడంతో వాళ్ళు ఎక్కడున్నా, ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ఏ రీజన్లో ఉన్నా కూడా పానిక్ బటన్ రావడంతో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి ఫోన్ వెళ్ళిపోతుంది. అలాగే లోకల్ పోలీస్ స్టేషన్కి ఫోన్ వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి ఉన్న లొకేషన్ని ట్రేస్ చేసే విధంగా ఆ డీటెయిల్స్ అన్ని మాకు వచ్చేస్తాయి. సో ఈ టైప్ ఆఫ్ ఒక సెక్యూరిటీ బేస్డ్ సిస్టమ్ని ఒక లాకెట్ని డిజైన్ చేస్తున్నాం. ఈ లాకెట్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ బేస్ చేసుకొని ఏపీ గవర్నమెంట్ అండ్ ఏపీ పోలీస్ మాకు సహకారం అందిస్తే అడ్వాన్స్ ఫీచర్స్తో డిజైన్ చేసి ఇస్తాం. అండ్ ఈ ఇన్నోవేషన్స్ 30+ ఇన్నోవేషన్స్ చేసాం. ఈ ఇన్నోవేషన్స్ చేసిన అన్ని ఒక 7th క్లాస్ చదివి ఆపేసిన వ్యక్తి మాత్రమే చేశాడు. ఇది తన పేరు పవన్. ఈజ్ ద CEO ఆఫ్ పవన్ ఎంపవర్ సొల్యూషన్స్. ఈ ఇన్నోవేషన్స్ చేసినందుకు గాను APJ అబ్దుల్ కలాం గారు యంగ్ సైంటిస్ట్ అవార్డు ఇచ్చారు మాకు. అండ్ 2000 ex-CBI జేడి లక్ష్మీనారాయణ గారు మమ్మల్ని ప్రమోట్ చేశారు. అండ్ ఈ ఇన్నోవేషన్స్ గాను రూరల్ స్టార్టప్ NRDC తరఫున నేషనల్ ఇన్నోవేషన్ అవార్డ్స్ గెలిచిన తర్వాత గిన్నిస్ వండర్ బుక్ రికార్డ్స్లో కూడా చోటు సంపాదించుకున్నాం. అండ్ మోర్ ఓవర్ పద్మావతి మహిళా యూనివర్సిటీ తరఫున మేము అక్కడ స్టాల్ మెన్షన్ చేస్తాం. సో వీ రిక్వెస్ట్ ద జనరల్స్ అండ్ ద పీపుల్ హూ ఆర్ హియర్ టు విజిట్ ద స్టాల్. అండ్ ఇంటర్నెట్ కాలంలో ఇంటర్నెట్ లేకుండా మనం ఉపయోగించే ఎన్నో డివైజెస్ని మేము డిజైన్ చేసాము. జస్ట్ అది వెరీ లో కాస్ట్, అసలు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేని విధంగా ఎన్నో సోలార్ బేస్డ్ డివైజెస్ కానీ, ఎలిఫెంట్ అలారం సిస్టమ్ కానీ, సోలార్ బేస్ చేసుకునే బండి వెళ్ళొచ్చు 40 kilometers, డబ్బు పెట్రోల్ అవసరం లేదు, ఏం లేదు. ఇలా ఎన్నో ఇన్నోవేషన్స్ మేము డిజైన్ చేసాం. సో డూ విజిట్ pawanempowersolutions.com అండ్ పవన్ పలంనేర్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసిన వస్తుంది. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ నాన్న. పల్లెటూరులో కూడా ఆ ఇగ్నైట్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. మన ఇగ్నైట్ యొక్క ముఖ్య ఉద్దేశం మీలాంటి యూత్ డెఫినెట్గా మోటివేట్ చెంది స్ఫూర్తి పొంది ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ సత్య రాజేంద్ర సింగ్ గారు, చంద్రాయుడు బండారు గారు, శశికాంత్ నంది, అవినాష్ అప్పుగూడ, శ్రీనివాసరావు గారు, ఎలాన్ చెలియన్, మణికంఠ, మహేంద్ర, ప్రకాష్ జోలాడ్, శ్రీకాంత్ మాగంటి, కుష్వంత్, వీళ్ళందరినీ దయచేసి ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి డీజీ గారితో ఫోటో దిగాల్సిందిగా కోరుతున్నాను.
మిగతా స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో మిగతా స్టాల్స్ రేపు ఇదే టైంకి వాళ్ళతో ప్రోగ్రామ్ ఉంటుంది. దయచేసి నేను ఇప్పుడు పిలిచిన పేర్లన్నీ కూడా దయచేసి వచ్చి డీజీ గారితో ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాల్సింది కోరుతుంది. ఇది అయిపోతే చెప్తాను. రేపే మాట్లాడితే somebody is missing. ఇంకా ఎవరైనా రావాల్సి ఉందా? మిస్ అయ్యాను. ఇండస్ట్రీ నుంచి ఇక్కడికి కొత్త కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి ఇక్కడ షోకేస్ చేసిన అందరికీ పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు మరికొంత స్టాల్స్కి సంబంధించి వారు రేపు మాట్లాడడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకు ఇక్కడికి విచ్చేసిన డీజీ గారికి, ఏడీజీ వెల్ఫేర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రకాశం జిల్లాకు సంబంధించిన డెమో బయట టెంట్లో మీ అందరికీ ప్లేస్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ ఇన్ యాక్షన్. మీరు దయచేసి ఆ డెమోను మిస్ కావద్దు. మేమందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అందరూ బయటికి వెళ్ళి ఆ డెమో కోసం మీరందరూ మీ సీట్లలో ఆక్యుపై కావాల్సిందిగా. త్వరలో ఇమ్మీడియట్గా ఆ డెమో కూడా స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ బి వెరీ ఎక్సైటింగ్. ఆక్యుపై యువర్ సీట్స్. థ్యాంక్ యూ.